బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు తాజా వార్త, ప్రజల మొబైల్ ఫోన్లకు అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. గట్టి శబ్దం, వైబ్రేషన్ తో ఫోన్లకు మెసేజ్ వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ ఈ పరీక్షను నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్ష చేపట్టారు. సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దీనికి మినహాయింపునిచ్చారు. ఇక పరీక్ష సమయంలో ప్రజలకు తమ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక అలర్ట్ వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు ఈ సందేశం పంపించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు వివరించారు. అత్యవసర సమయాల్లో కీలక సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. Alerting service for its citizens. Alert citizens, safe nation. No action is required by the public upon receipt of this message. This is a test message. Government of India. భారతదేశం తన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ పౌరులకు కొరకు తక్షణ విపత్తు నిర్వహణ హెచ్చరిక సేవ గురించి సెల్ బ్రాడ్ మరియు ZWNJ కాస్ట్ మరియు ZWNJ ను ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులు, సురక్షితమైన దేశం. ఈ సందేశాన్ని స్వీకరించిన తర్వాత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం. భారత ప్రభుత్వం Alerting service for its citizens. Alert citizens. చూస్తున్నాం మనం ఐనిస్లో ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. ఇక ప్రజల మొబైల్ ఫోన్లకైతే అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక గట్టి శబ్దం, వైబ్రేషన్తో అయితే ఫోన్లకు మెసేజ్ వచ్చింది ఇప్పుడే. ఇక జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో అయితే దేశవ్యాప్తంగా కూడా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ ఈ పరీక్ష నిర్వహించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూడొచ్చు. ఇక దేశంలోని అయితే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్ష చేపట్టారు. ఇక సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు అయితే దీనికి మినహాయింపునిచ్చారు. ఇక పరీక్ష సమయంలో అయితే ప్రజలకు తమ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అలర్ట్ వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు ఈ సందేశం పంపించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రత్నకుమార్, మనం చూస్తున్నాం మినిట్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది మనకి. ఏంటి ఆ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది, ఎవరు కూడా భయపడొద్దు, చర్యలు తీసుకోవద్దని వచ్చింది. మొత్తానికి నోటిఫికేషన్ ఇప్పుడే కొద్దిసేపట్లో అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, ఇప్పటికే భారత ప్రభుత్వం విపత్తుల నిర్వహణ శాఖ చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇవాళ 11:15 నుంచి 12:15 మధ్యలో ఒక అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది అనేది పడొద్దు, దానికి సంబంధించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది అలర్ట్కు సంబంధించినటువంటి ట్రయల్ రన్లో భాగంగా పంపించినటువంటి మెసేజ్ అనే విషయం తెలియజేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రతి ఒక్కరి మెసేజ్లకు, ఫోన్లకు యొక్క మెసేజ్లు అనేవి రావటం జరిగింది. ఈ మెసేజెస్లో భాగంగా ఇది చాలా ఇందులో ఒక మెసేజ్ను కూడా ఇటు ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్ అంటూ ఈ మెసేజ్ను పంపించినటువంటి పరిస్థితి. మెసేజ్ రాగానే ఒక వైబ్రేషన్తో కూడినటువంటి ఒక అలర్ట్ అనేది వచ్చింది, ఒక సౌండ్తో. ఇండియా లాంచెస్ సెల్ బ్రాడ్కాస్ట్ యూజింగ్ ఇండిజినియస్ టెక్నాలజీ ఫర్ ఇన్స్టాంట్ డిజాస్టర్ alerting service for its citizens. Alert citizens, safe nation. No action is required by the public upon receipt of the message అంటూ ఈ యొక్క మెసేజ్ను పంపించింది. అంటే ఈ యొక్క మెసేజ్కు సంబంధించి విపత్తుల నిర్వహణలో భాగంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తించడంలో భాగంగా భారత ప్రభుత్వం అనేది విపత్తుల నిర్వహణ శాఖ నుంచి ప్రతి ఒక్క అంటే ఏదైనా సమస్య అనేది వచ్చినప్పుడు, ఒకవేళ వరదలకు సంబంధించి, అలాగే ఇటు వాతావరణ పరిస్థితులు అనేవి మరింత ఇబ్బందికరంగా మారినప్పుడు, ప్రమాద గంటికలు అనేవి మోగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకి ఆ అలర్ట్ అనేది త్వరగా చేరాలి అంటే మొబైల్స్ అనేవి త్వరగా తీసుకెళ్తాన్న ఉద్దేశంతో భాగంగానే ఈ యొక్క అలర్ట్ మెసేజ్ను ప్రతి దేశవ్యాప్తంగా అందరికీ పంపిస్తున్నటువంటి విషయాన్ని విపత్తుల నిర్వహణ శాఖ తెలియజేసింది. అందులో భాగంగా 11:15 నుంచి 12:15 వరకు ఇప్పటికే ఆ మెసేజ్లు అనేవి వస్తాయి అనే విషయాన్ని ప్రభుత్వం తెలియజేసినటువంటి నేపథ్యంలోనే అందరికీ ఈ మెసేజ్లు అనేవి వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఇది ట్రయల్ రన్ మాత్రమే అనే విషయాన్ని కూడా మెసేజ్లలో తెలియజేసినటువంటి పరిస్థితి. ఎస్, మరి రత్నకుమార్, అంటే ఈ యొక్క సమాచారానికి సంబంధించి మనం ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళకి అనుగుణంగా అయితే అలర్ట్ అయితే వచ్చింది కదా, మరి నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి, అంటే ఎవరు కూడా యాక్షన్ తీసుకోదంటున్నారు, అంటే అందరూ కూడా దీనికి ఓకే చెప్పారా ఏంటి? అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఫర్దర్గా? అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? అయితే వాస్తవానికి ఈ యొక్క మెసేజ్ అనేది
ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అంటే వాతావరణ పరంగాను, ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో తుఫాన్లు అనేవి రావటం, వర్ష బీభత్సం అనేది సృష్టించడం, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదల కారణంగా పబ్లిక్ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం, విపత్తుల నిర్వహణ శాఖకు అంటే డిజాస్టర్ మేనేజ్మెంటు వ్యవస్థకు కొంత ఇబ్బందికరంగా మారింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టాలు అనేవి సంభవించాయి. సో వీటన్నిటికీ సంబంధించి ముందుగానే ప్రజలను అలర్ట్ చేస్తే ఈ అలర్ట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది త్వరితగతిన ప్రజలకు వెళ్తే కొంత ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు, అలాగే ఆస్తి నష్టం నుంచి ప్రజలను సేవ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతోనే ఒక సాంకేతికతను ఉపయోగించుకొని ఈ యొక్క అలర్ట్ మెసేజ్లను పంపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే దీన్ని ఒకసారి ట్రయల్ రన్ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రజలందరికీ ఈ సివియర్ అలర్ట్ మెసేజ్ రూపంలో ఈ మెసేజ్ను పంపించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన మెసేజ్లో కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ మెసేజ్ అనేది విపత్తుల నిర్వహణ శాఖకు సంబంధించి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉంచేలా, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, వాతావరణపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాలి దేశవ్యాప్తంగా అన్న ఉద్దేశంలో భాగంగా మాత్రమే ఈ యొక్క మెసేజ్ను పంపించడం జరిగింది. ఈ మెసేజ్ను చూసిన తర్వాత ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఈ యొక్క మెసేజ్లో చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా రత్నకుమార్ చూసుకుంటే ఈ అలర్ట్ కేవలం నగరానికే వర్తిస్తుందా లేక గ్రామాలకు కూడా వర్తిస్తుందా? ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ అన్ని మొబైల్స్కు సంబంధించి కూడా ఈ ట్రయల్ మెసేజ్లు అనేవి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం అనేది ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వస్తుందో అనేది తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి అది హైదరాబాదు మహానగరమే కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలైనా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ముంపు ప్రభావిత ప్రాంతాలు, అలాగే ఇటు తుఫాన్ల బారిన పడేటువంటి ప్రాంతాలకు సంబంధించి, వర్షాభావ పరిస్థితులకు సంబంధించి, అలాగే వెదర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండి డిజాస్టర్స్ అనేవి సంభవించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలకు ఈ యొక్క మెసేజ్లు అనేవి కొంత ముందే అలర్ట్ మెసేజ్లు అనేవి వెళ్తే సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ సమస్యలు వచ్చినప్పుడు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేవి సంభవించినప్పుడు వాళ్ళని అలర్ట్గా ఉంచడంలో భాగంగానే భారత ప్రభుత్వం ఈ యొక్క సివియర్ అలర్ట్ మెసేజ్లను ముందుకు తీసుకొచ్చేందులో భాగంగా ఈ యొక్క మెసేజ్లను పంపించడం జరుగుతుంది ట్రయల్ ట్రైన్కు సంబంధించి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.